ఇలా బ్రెడ్ ఇచ్చారనమాట. చికెన్, మటన్, షీక్ కబాబు, వంకాయలు ఉన్నాయేమో దీంట్లో. పెట్టమాకి చెక్కబోతున్నాం. జోక్ 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 చాలా వెరైటీగా ఉంది ఇది. పీడ ఏం చేస్తాం, మూసుకుని తిని వెళ్ళిపోవడం. బొక్కలా ఉంది కింద మొత్తం మంట. దీన్ని స్పూన్ కన్నా ఎక్కువ తినలేం. బిల్లు చూసుకుంటే కరెక్ట్ గా 6,000. హాయ్ మాయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే మా మెట్టమామ మాకు పార్టీ ఇస్తానన్నాడు. ఎందుకు మా ప్రమోషన్ ఏమైనా వచ్చిందా? లేదు, ఇంటర్వ్యూ ఒకటి క్రాక్ చేసాం. వచ్చేసినట్టు జాబు. ఇంకోటి ఉంది, ఇంకో రౌండ్ ఉంది. ఫస్ట్ రౌండ్ కి ఎంత పార్టీ బెంగళూరు. ఈ రోజు మేము మెట్టమామకి చెక్కబోతున్నాం. ఎందుకంటే ఇలాంటి రెస్టారెంట్ కాదు వచ్చింది. మేము ఇప్పుడు టర్కీస్, రష్యన్, లెబనీస్ ఈ 3 రకాల ఫుడ్ దొరికే రెస్టారెంట్ కి వచ్చాం. ఎందుకు ఇది అంటే ఇంత సంవత్సరాల పరిచయంలో మెట్టమామ ఫస్ట్ టైం పార్టీ ఇస్తా అన్నాడు. నేను మొత్తం వెతికి ఎక్కడ ఎక్కువ రేట్లు ఉంటాయని. అందులో 2-3 రెస్టారెంట్లు కనిపించి, అందులో ఇదో రెస్టారెంట్. ఆ రెస్టారెంట్ పేరే జోక్ జోక్ జోక్. నిజంగా జోక్ లాగే ఉంది. ఎవరికైనా చెప్తే నమ్మడం. రెస్టారెంట్ పేరు ZOUQ అంట. జూక్ ఏదో ఒకటిలే. లోపలికి వెళ్ళి టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్ మామా. ఫైనల్లీ నా కళ నెరవేరింది నీతో పార్టీ తీసుకోవాలని. చూద్దాం పైకి వెళ్ళాక ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. చాలా వెరైటీగా ఉంది ఇది. మెనూ కూడా చూడండి. మెనూ జోక్, టర్కిష్, లెబనీస్, పెర్షియన్, పిజ్జా. లెబనీసా? పిజ్జానా? వద్దురా బాబు. లెబనీస్ వాళ్ళు పిజ్జా అనుకుంటా. ఇది పీడ అంట. పీడ హమ్మూస్ అంటే అది మా ఇది మన ఏమంటారు దాన్ని, మైనీస్ లాగా. సలాడ్ మా సిరాజీ సలాడ్ 275 రూపాయలు అంట. అయితే నువ్వు ఈ రోజు ఇయే తినాలి. అయితే సలాడ్ కూడా తింటాను. వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి. హైలైట్ ఏంటంటే ప్రతి ఐటమ్ కూడా పేరుతో పాటు దాని ఫోటో కూడా వేసారు, ఎలా ఉండిద్ది అనేది. షీక్ కబాబ్, చికెన్, ఇవన్నీ కూడా వేసారు అనమాట. ఓకే, ఇవన్నీ చూసి మంచిగా ఒక ఐటమ్ 2 ఐటమ్లు సెలెక్ట్ చేద్దాం మనం. 10th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ లో ఉందండి వీడికి. నిజమేరా బాబు, అన్నీ ఉన్నాయండి రా బాబు. సరే, ఇవే వెరైటీగా ఉన్నాయి. ఇలాంటివి కూడా చెప్దాం. మావా మన బడ్జెట్ 2 ఐటెంలకి అయిపోయింది మావా. ప్లాటర్ చెప్పాం, ఇంత పెద్ద ప్లాటర్ వస్తుంది అని చెప్పాడు. మేము మామూలుగా అయితే స్టార్టర్ చెప్దాం అనుకుంటే ఏదో అది చెప్పి ఇది చెప్పి మొత్తానికి వచ్చేస్తాయి అన్నారు. చూద్దాం ప్లాటర్ ఎలా ఉంటుంది ఏంటో. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోవాలి. ఏం చేస్తాం, మూసుకుని తిని వెళ్ళిపోవడం. అంత మీకు ఏం చేయాలి. సూప్ ఒకటి చెప్పాం. ఎంతైనా పార్టీ నీదే కదా మా. ఎంత మెట్టమో పార్టీ ఇస్తే మాత్రం అంత ఐటమ్స్ చెప్తారా కలింగా. 5,500 ప్లాటర్. వద్దులే, సగం కడదాం. సగం ఆడికేద్దాం. డివైడెడ్ బై 3. ఒక భాగం నాది, ఒక భాగం నాది, ఒకటి కలింది. 4 ఎవడు? అదే పర్లేదురా. ఇంకా అడి పెళ్ళి అయిపోయింది. అడి ఏం మాట్లాడినా నడిచిద్ది. మనం అంటే కంగారు పడాలి. అరే 6 ప్రాన్స్ 750 రూపాయలు ఉంది. ఏంట్రా అంటే అందులో సాఫ్రాన్ గీఫ్రాన్ ఏదేదో అంటే రానా చాలా బెటర్ రా బాబు. గిఫ్ట్ 41st యానివర్సరీ దేనికి? ఈ రెస్టారెంట్ గా, వైఫ్ అండ్ హస్బెండ్ కా. టిష్యూ పేపర్లు చూడండి ఎందులో పెట్టారు. మొత్తం కూడా నిజంగా ఏదో టర్కిష్ రెస్టారెంట్. నిజంగా టర్కిష్ దేశానికి వచ్చినట్టు. టర్కిష్ దేశానికి వచ్చిన ఫీలింగ్ రప్పించారు అనమాట. మొత్తం కూడా ఏదో వేసి పెయింటింగ్లు, ఈ పైన వాటిని ఏమంటారు అదంటారు అది వేసి పైన స్లో సాంగ్స్, టర్కిష్ అరబిక్ సాంగ్స్ పెట్టి మ్యూజిక్ బాగుంది. ఇప్పుడే సూప్ వచ్చింది. ఏంట్రా ఈ బ్రెడ్ మటన్ మరగ సూప్. ఇక్కడ అన్ని ఒకేలా ఉన్నాయి. కప్పులు కూడా సేమ్, అంతా ఒకటే కలర్ కాంబినేషన్. ఇందులోకి వచ్చేసరికి ఏమో ఇలా బ్రెడ్ ఇచ్చారనమాట. ఈ బ్రెడ్ అందులో వేసుకుని నానబెట్టుకుని తినడమే. ఫస్ట్ నార్మల్ గా సూప్ ఎలా ఉందో చూద్దాం టేస్ట్. నువ్వు మటన్ మరగ ట్రై చేద్దాం. బానే ఉంది గైస్. మరగలో ఒక పీస్ వచ్చింది మటన్.
సూపర్ ఉంది టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇలాంటి బ్రెడ్ ఒకటి ఇచ్చారనమాట. దాంట్లోకి ఈ బ్రెడ్ని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఇందులో వేసుకుని కాసేపు అలా నానబెట్టి, ఎక్కువసేపు నేను నానబెట్టే ఓపిక లేదు నా దగ్గర, తినేస్తాను. బా చాలా బాగుంది, సూపర్ ఉంది. నెక్స్ట్ బ్రోకలీ చికెన్ సూపా. బ్రోకలీ చికెన్ సూప్ అంట. ఇందులో చికెన్ పీసులు అక్కడక్కడ బ్రోకలీ ముక్కలు వేసారు. ఇది ఎలా ఉంది మనం టేస్ట్? బాగుందా? బ్రోకలీ కూడా బ్రెడ్ వేసుకొని తిన్నా, బాగుంది. మరగ తిన్న తర్వాత ఇది ఇట్లా మరగు ఎక్కేసింది. ఫుల్ సాల్టీ, మరగ మసాలా ఫ్లేవర్, కొంచెం స్పైసీ. ఇదేంటంటే సప్పగా అలా ఉంది. ఓకే, ఇది కూడా మంచిదే రకంగా హెల్త్ కి. క్రీమ్ కూడా వేసారు దీని మీద. బాగుంది. గుడ్. రేట్లు ఏమో కానీ టేస్ట్ అయితే మాత్రం బాగుంది. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. మెయిన్ ఐటమ్ ప్లాటర్ చెప్పాం, అది వచ్చింది. ఇప్పుడే వచ్చింది ప్లాటర్. ఈ ప్లాటర్ పేరు ఏంటి అనేది మాకు పర్ఫెక్ట్ గా తెలియదు. అయితే చూడండి, ఇక్కడ వచ్చేసరికి ఏదో స్పెషల్ ప్లాటర్, సాస్ ఇచ్చారు, కాల్చిన టమాటా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఇదేదో బ్రెడ్, పీటా బ్రెడ్, దాని మీద ఇది చికెన్, మటన్, షీక్ కబాబు, ప్రాన్, ఇదేదో జాయింట్లు, ఇది ఒక పీటా బ్రెడ్, దాని మీద ఏదో గ్రేవీ, అది ఇక్కడేమో ఫిష్ ని ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టాడు. ఒక్కొక్క ఐటమ్ టేస్ట్ చూద్దాం ఇప్పుడు మనం. ఏంట్రా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడ? సీస్టవ్ చికెన్. ఓకే, మనిషికి ఒక పీస్ వచ్చిందా? జాతర్ షీష్ కబాబ్. ఓకే. ల్యామ్ షీష్ కబాబ్. ఓకే, ప్రాన్ చికెన్ వింగ్స్. దీని లోపల కబాబ్ చికెన్ ఉందంట. ఓకే, ఇది వచ్చేసరికి ఫిష్. ఫస్ట్ దేంతో మొదలెడడం? ఇంగ్లీష్ ఏమన్నాడు? హ్యాబిట్ అంట. హ్యాబిట్ అన్నాడా? ర్యాబిట్ లో వినిపించింది. ఫస్ట్ ప్రాన్స్ చేత తింటే ప్రాన్ గాయ్స్. లెట్స్ ఈట్ దిస్ ప్రాన్. లెట్స్ ఈట్ ప్రాన్స్. ఐ యామ్ నాట్ ఏబుల్ టు కట్ ఇట్. రబ్బర్లో సాగుతుందండి. గార్లిక్ వేసి గార్లిక్లో వేపి పచ్చిగా ఉన్నట్టుందండి. బొక్కలా ఉంది, తొక్కతో గాలి చేశారు. ఇది వచ్చేసరికి ఫిష్ బ్రెడ్ అంట. ఇది చాలా బాగుంది. ఫిష్ బ్రెడ్. ఫిష్ చాలా బాగుంది. వావ్, ఫిష్ సూపర్ ఉన్నాయా. నెక్స్ట్ కబాబు. ఫిష్ పట్టుకున్నాను కదా మా, దాని జారిపోయింది. అందుకే అసలు ఇంకా టచ్ చేయకూడదు మావా. హ్యాండ్ చూడు, నైస్ గా కట్ చేయి. ఇది పొడుగ్గా ఉంది కదా, సీక్ కబాబ్ మటన్, అది నైస్ గా కట్ చేసావా? బా సూపర్ ఉంది. చీక్ కబాబ్, మటన్ చీక్ కబాబ్ చాలా బాగుంది. ఇది బాగుంది. ఇదేంటిది? ఇది కూడా మటనే బై. कौन सा ఐటమ్? ల్యామ్ చీజ్ కబాబ్. ఎంత మెత్తగా ఉందేంటి ఇది? తినోసారి. భలే ఉందిరా. అది చాలా బాగుంది. ఇది ఏంటిది? లివర్ ఐటమా, హాటా? లేత మ్యాక్ ఐటమ్. బ్రెడ్ మీద గ్రేవీలో ఉంది కదా అది. నో, ఐ డోంట్ హ్యావ్. ఓ, ఇది కూడా బాగుంది. నెక్స్ట్ వీళ్ళు ఏదో స్పెషల్ సాస్ అంట, స్పెషల్ సాస్. అది వేసుకుని దాంతో పాటు టేస్ట్ చూద్దాం. స్పైసీ ఉంటుందేమో మామ. అది ఏమో కాల్చిన ఆనియన్. నువ్వు కాల్చిన ఆనియన్ తీసుకొని నేను కాల్చిన టమాటా తీసుకుంటా. ఇది చికెన్ కబాబ్. ఇది చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఎన్ని ఐటమ్స్ వచ్చినాయి ఇందులో? 1 2 3 4 8 ఐటమ్స్ వచ్చినాయి. షీక్ కబాబ్ బాగుంది కానీ పొరపాటును కూడా సాస్ వేసుకోమాక. వేసుకొని బాబాయ్ బొక్కలా ఉంది. బ్రెడ్ కూడా ఉంది కదా, బ్రెడ్లో ముంచుకొని తినచ్చు మంచుకునే బ్రెడ్తో పాటు. బా, రేటు కొంచెం ఎక్కువ అన్న మాటే కానీ బాగుంది. ఐటమ్స్ బాగున్నాయి. క్వాంటిటీ కూడా 5గురికి ఓకే. ఇది తిన్నావా? ఇదేదో ఇది కూడా చికెన్ కబాబే. చికెన్ ఏదో కబాబ్ అని చెప్పాడు మా, దీని పేరు మర్చిపోయాను. ల్యాంబ్ కాదు, చికెన్. తినేది వేరు. బాబా చికెన్ మాత్రం సూపర్ ఉంది, మామూలుగా లేదు. చికెన్ కబాబ్ బాగుంది. నెక్స్ట్ ఇంకా ఫైనల్ గా లాస్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇది లాలీపాప్ వింగ్స్. లాలీపాప్ లాగా లేదు కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఆయిల్ తక్కువ వేసినట్టు ఉన్నారు కదా? చాలా తక్కువ వేస్తారు. ఆయిల్ చాలా తక్కువ ఉంది. బాగుంది. బ్రెడ్ మీద గ్రేవీలతో ఇచ్చారు. ఇది ఒక ఐటమ్. బాగా ఉంది కానీ చల్లగా అయిపోయింది. ఎలా ఉందిరా? సూపర్ ఉంది. టేస్ట్ బాగుంది. కారం కూడా నిజంగా కారం ఉంది. వాటర్ ఇవ్వు, కారం చచ్చిపోతారు. నిజంగా ఉంది బ్రో. ఏంటో మా ప్రవీణ్ గారు స్పైసీ అయితే తినలేకపోతున్నాడు అసలు. నిజంగా కారం ఉందా? అంటే రియల్ పచ్చిమిర్చిగా అంత కారం లేదు, కారం ఉంది పచ్చిమిర్చి అలాగే. కారం ఎక్కడ ఉందిరా? కాకపోతే చీజ్.
ఐటమ్ పేరు ఏదో ఉంది, మంటలోకి తీసుకొచ్చారనమాట. కింద మొత్తం మంట. ఎలా ఉంటుందో చూడాలి. టర్కీ స్పెషల్ అంటే ఇది. ఇందులో చూస్తే డ్రై రోజ్ పెటల్స్. రండి టేస్ట్ చూద్దాం. ఇందులో కుకుంబర్, రోజ్ పెటల్స్, ఇంకోటి ఏదో వేసారు. కోన్సా రైస్, మక్లూబా రైస్. ఇదేంటి ఎలా ఉందేంటి ఇది చూడడానికి? నేను అసలు స్పూన్తో తినే టైప్ కాదు, మనం మెట్టమామ తినమని తింటున్నాను. జీడిపప్పు, కిస్మిస్ నాకు వచ్చినాయి చూడండి మా. జీడిపప్పు, బాదం పప్పు. నొక్క భయ్యా, దీన్ని ఒక స్పూన్ కన్నా ఎక్కువ తినలేం. చికెనే కదా ఇది? లక్నో బిర్యానీ లాగే ఉంది. నిజమే. అసలు బాగాలేదురా. నేను పులావ్ టైప్ వస్తుందేమో అనుకున్నా. బొక్కలా ఉంది. అది సాఫ్రాన్ అనుకుంటా. అది ఒక రకమైన ఫ్లేవర్ వచ్చింది ఏమో పెట్టుకోగానే. ఇది వచ్చిందా? మంటలు షోయింగ్కే తినడానికి కాదు. మంటల కోసమే చెప్పుకోవాలి ఇది చెప్పుకుంటే. రైతా వేసుకుని రోజ్ పెటల్స్. రైతా కొంచెం బాగుందిరా. అవునా? కొంచెం అంటే కొంచెం. నువ్వు బాగుందన్నావు అంటే బాగానే ఉంటుంది మా. కొంచెం అంటే కొంచెమే. అమ్మో అస్సలు వాళ్ళ మనకు అంటే ఆ దేశం వాళ్ళకి నచ్చుద్దేమో కానీ మనం టేస్ట్ బడ్స్కి మన దేశాల వాళ్ళకి నచ్చదు. ఇది డైట్ వాళ్ళకి ఇది నచ్చిద్దిరా. అవునా? ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ ప్రోటీన్ చికెన్. ఈ బిర్యానీ దెబ్బేసింది. ఇది ఎలా ఉంటుందో చూద్దాం. ఇది ఓపెన్ చేస్తారు ఇప్పుడు. వంకాయలు ఉన్నాయేమో దీంట్లో. ఫ్రైడ్ రైస్ లో ఉంది వంకాయలు, జీడిపప్పులు, కాలీఫ్లవర్, ఎగ్ ప్లాంట్. చాలా వెరైటీగా ఉంది గైస్. దెబ్బడిపోయింది. అక్కడ అందులో పొలం ఉంది చూడు వైట్ కలర్ లో, అది చెప్పుకోవాల్సింది మనం. తేడాగా ఉంది అసలు బాగా కొడుతుంది. ఇది చికెన్, ఇదేమో వంకాయ. చికెన్ కూడా వచ్చింది. కొంచెం రైస్, ఇందులో వంకాయ, క్యాప్సికము, ఇవి బ్రొకోలీ, చికెన్, కొద్దిగా రైస్ తో వచ్చిందనమాట. వెజిటేబుల్ రైస్. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. అంటే దాంతో కంపేర్ చేసుకుంటే ఇది ఓకే. దానిలాగా టేస్ట్ లేదు. ఇది కూడా పెద్ద బొక్కే. బ్రోకోలీ బాగుందిరా. ఫస్ట్ కాలీఫ్లవరా? బ్రోకోలీ కాదండి గైస్, కాలీఫ్లవర్. చికెన్ బాగుంది. మధ్య మధ్యలో క్రిస్మస్ తగులుతుంది. చికెన్ ఏంటో అదో రకమైన వాసన వస్తుంది ఇక్కడ. ప్రతి దాంట్లో వచ్చింది. సూప్ దగ్గర నుంచి అన్నిట్లో అలాగే వచ్చింది. కబాబుల్లో కొంచెం లేదు కానీ ఉడకబెడుతున్నట్టున్నారు. ఆ వంకాయలు అవి బాగున్నాయి. వెజ్జెస్ బాగున్నాయి చికెన్ కన్నా. రైస్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఇది ఓకే. ఇది ఓకే. ఇది ఓకే. ఇది బాగానే ఉంది. మనం వెజ్ ట్రై చేయాలి మనం. అంతే అంటావా? చికెన్ బదులు వెజ్ ట్రై చేస్తుంటే బాగుండేది. ఇందులో ఆఫ్ఘనీ స్టైల్ పొలావులా చూసాను నేను మెనూలో. చెప్పుకోవాలి మనం ఏ పిచ్చి పిచ్చి అని చెప్పాం. స్టార్టర్ ఒకటే న్యాయం చేసింది కాదురా. ఇప్పుడే బొక్క పెట్టుకున్నాం అనుకుంటే మళ్ళీ అది ఎందుకు మావా? షాంపైన్ అంట. మేము తాగంలే, నువ్వే తాగు. అందులో ఏంటి వేసారు? యాపిల్, ఆరెంజ్, ఐస్ క్యూబ్స్ తీసేస్తే ఇంత సగం గ్లాస్ ఉంటుంది. అది తాగి ఎలా ఉంది చెప్పు. ఎలా ఉన్నా బాగుంది అంటాడు చూడు. వాడు చెప్పాడు కదా. చెప్పు మావా తాగి. అలా మెరుండా. అదే మెరుండాలో కొన్ని ఇది వేసారు. బాగుంది మామ. నేను తాగను మామ. నేను అంత కాస్ట్లీ నేను తాగను. గైస్ ఇప్పుడే తినేసి బయటకు వచ్చాం. బిల్లు చూసుకుంటే ఓ మై గాడ్, ఇట్స్ మెడికల్ మిరాకిల్. మామూలుగా కాదు, 2 బిల్లులు. మెడికల్ లిస్ట్ లాగా ఉంది. ఎంత అనుకుంటున్నారు? కరెక్ట్ గా 6036 రూపాయలు అయింది బిల్లు. ఇది పట్టుకోమా, ఇది పక్కన పెట్టు. మటన్ మరగు 390 రూపాయలు. ఆ క్రీమ్ బ్రోకోలీ తెల్లగా ఉంది చూసారు సూప్, అదేమో 249 రూపాయలు. ఆ ప్లాటర్ ఉంది చూసారు, పెద్ద ప్లాటర్. ఎంత అనుకుంటున్నారు? 3300 రూపాయలు. ప్లాటర్ 3300 ఓన్లీ. కలిమికి ఇవన్నీ. వాటర్ బాటిల్ ఒకటి 60 రూపాయలు. అదేదో బేక్డ్ చికెన్ అండ్ రైస్ తవకుల్ కపమా జరబ్ టర్కిష్ 599 రూపాయలు. బిస్కెట్ అయిపోయాం, అస్సలు బాగాలేదు అది. ఇది మక్లూబా లెబనీస్. ఇది కూడా చికెన్ ద అప్సైడ్ డౌన్ పాట్ డిష్ అంట. కొండ నీటి పెట్టి తీసి లేపారు కదా అది. ఇది వచ్చేసరికి 650 రూపాయలు. లాస్ట్ లో ఇది ఒక షాంపైన్ తాగాడు కదా, అది 200. అలాగా ఓవరాల్ గా 6038 అయింది. అంతా మెట్టమావ మీద వేయలేదు, సగం సగం కట్టుకున్నాం. ఎందుకంటే మా మెట్టమావ పాపం కష్టపడే వ్యక్తి. ప్రవీణ్ అంతా ప్రవీణ్ గారి మీద వేయలేదు. ఎందుకంటే మా ప్రవీణ్ గారు కష్టపడే వ్యక్తి. అసలుకి బెంజ్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు బెంగళూరు దాకా వెళ్ళాలి. నెలాఖరికి వస్తుంది. అప్పుడే ట్రైన్ టికెట్ కి, బస్ టికెట్ కి డబ్బులు ఉన్నాయా లేదా అన్న ఉద్దేశంలో ఆడో 2000, నేను 2000, కలింగడు 2000 అలా కట్టుకున్నాం.
అక్షంతలు పెళ్లిలో ఇప్పుడు కాదు. అది మా మ్యాటర్. చాలా రోజులైంది ఫుల్ డెడికేటెడ్ ఇలాగా ఫుడ్ బ్లాగ్ చేసి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాం. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. ఇక్కడ దాకా వీడియో చూసాను లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు నేను ఇంకొక వ్లాగ్ లో కలుగుతాను. మరి జై హింద్.